హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాటర్డే అవడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి చాలా గ్రాండ్ లుక్తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో రెచ్చిపోయి మాట్లాడాడు అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలోనే డెమాన్ పవన్తో మాట్లాడుతూ డెమాన్ పవన్కి ఎడాపెడా ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ముఖ్యంగా డెమాన్ పవన్కి ఎల్లో కార్డు ఇష్యూ చేస్తూ రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా నామినేషన్ సమయంలో డెమాన్ పవన్ కళ్యాణ్ పీక పట్టుకోవడం హైలైట్ ఆఫ్ ద ఈ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నామినేషన్స్ భాగంగా డెమాన్ పవన్ ఇమాన్యుల్ని నామినేట్ చేసే సమయంలో మధ్యలో కళ్యాణ్, రీతు కూడా దూరి నలుగురు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో కళ్యాణ్ ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవ్వడంతో రీతు పైకి వెళ్ళబోయాడు. ఈ సమయంలోనే డెమాన్ పవన్ కళ్యాణ్ని ఆపడం కోసం చేయి పెట్టడంతో పీక పట్టుకున్నట్టుగా కనిపించింది. పీక అయితే పట్టుకున్నాడు, కానీ ఇంటెన్షనల్గా పట్టుకోలేదని కళ్యాణ్ కూడా అర్థం చేసుకుని డెమాన్ని ఏమీ అనలేదు. కానీ పీక పట్టుకునేది ఖచ్చితంగా అందరికీ కనిపించింది కాబట్టి డెమాన్కి నాగార్జున ఎల్లో కార్డు ఇష్యూ చేస్తూ నేషనల్ టెలివిజన్లో అందరూ చూస్తున్నారనే కొంచెం కూడా లేకుండా నువ్వు కళ్యాణ్ పీక పట్టుకున్నావు. ఇక నీ బిహేవియర్ ఎలా ఉందో ఈ ఒక్క దాంతోనే చెప్పేయచ్చు డెమాన్. గేమ్ అంతా ఆడితే సరిపోదు, నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి. మిగిలిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వలేదా? ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే ప్రవర్తించావు. అప్పుడు ఏదో పోనీలే అని వదిలేశాము, కానీ ఈసారి మాత్రం నీకు ఖచ్చితంగా తగిన పనిష్మెంట్ ఉండాల్సిందే అంటూ ఎల్లో కార్డ్ ఇష్యూ చేయడం జరిగింది. మరోసారి ఇది రిపీట్ అవుతే ఏమవుతుందో తెలుసుగా, డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతావు. ఈ ప్రవర్తన ఇక్కడే కాదు, బయట కూడా అంత మంచిది కాదు అంటూ డెమాన్ పవన్కి ఇచ్చి పడేశాడు నాగార్జున. ఏదేమైనా కూడా ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ డెమాన్ పవన్ కళ్యాణ్ పీక పట్టుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.